దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 15th జూలై 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 4 and verse 5. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు సమీపంగా ఉన్నాడు గనక మీ సహనమును సకల జనులకు తెలియచేడి. సకల జనులకు మీ సహనము అంటే మీ యొక్క ప్రవర్తన చాలా ముఖ్యమైన విషయం అండి. ఈ మాట, మన ప్రవర్తన అందులో ఏమి కనపడాలండి? సహనము కనపడాలి. యేసుప్రభు అన్నారు, ఎవరైనా మీతో 1 మైలు నడవమంటే 2 మైళ్ళు నడవాలి. అంటే దాని అర్థం ఏంటండి? బీ పేషెంట్ ఇన్ డూయింగ్ గుడ్. మీ సహనమును మేలు చేసే విషయంలో నువ్వు సహనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రక్షణ స్వార్థ విషయమై దేవుని ప్రజల యొక్క అన్యజనుల యొక్క రక్షణ కొరకే నువ్వు సహనము కలిగి ఉండాలి. ఒకవేళ వారు నిన్ను ఏమన్నను నువ్వు సహించాలి. వారు సోషల్ మీడియాలో ఎన్ని పేర్లు పెట్టినను నువ్వు బేర్ చేయటకు ఇష్టపడాలి. ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు రానై ఉన్నాడు. ఏక సమయంలో మనము ప్రతిస్పందన చేయరాదు. అర్థమవుతుందండి? మీ సహనమును ఎన్ని చెప్పినా సరే, ఎన్ని చేసినా సరే వీరు మౌనంగానే ఉన్నారే. ఎస్, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ సహనమును సకల జనులకు తెలియచేయండి. వాట్ విల్ హ్యాపెన్? They will come to the saving grace of the Lord Jesus Christ. Let me read this in English. Let your moderation be known to all men. The Lord is at hand. Let your moderation, దేవునికి స్తోత్రము కలుగును గాక. Your patience be known to all men. క్రైస్తత్వాన్ని కనపరచాలి మన యొక్క జీవితం ద్వారా. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచున్నట్లు మీరు నన్ను పోలి నడువుడి. సేవ చేస్తున్న వారు సహనం ఉండాలి. లోకంలో జీవిస్తున్న లేక పనిచేస్తున్న ప్రతి దగ్గర సహనం ఉండాలి. సహనము ద్వారానే ప్రియ దేవుని బిడ్డలారా నీవు జయిస్తావు. సహనము లేకపోతే మనము వెంటనే రాంగ్ డెసిషన్ తీసుకుంటాము. అర్థమవుతుందండి? పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుడు సమీపంగా ఉన్నాడు. అర్థమవుతుందండి? దేవుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి పేషెన్స్ కావాలి. సమీపంగా లేకపోతే మీ యొక్క డెసిషన్ మీరు తీసుకోవాలి. గాడ్ ఈజ్ నియర్ టు యూ. हिंदी में पढ़ेंगे फिलिपियों का पत्र, उसमें 4 अध्याय और 5 वचन. तुम्हारी कोमलता सब मनुष्यों पर प्रकट हो, प्रभु निकट है. प्रभु निकट है, इसलिए आपकी कोमलता सबको आपको प्रकट करना चाहिए. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మన సహనమును సకల జనులకు మనము తెలియపరుస్తామో, మన యొక్క సమాజంలో కానీ, చర్చిలో కానీ, మనం పనిచేసే స్థలంలో కానీ, స్నేహితుల మధ్య కానీ దేవుడు ఘనపరచబడతాడు. నువ్వు సహనంతో ఉంటే ఓడిపోతావు, లేక సహనంతో ఉంటే నువ్వు మోసగింపబడతావు కాదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. Today, the God of all grace strengthen you and multiply you. సకలమైన కృపకు కారణభూతుడు నీకు వృద్ధి కలుగు చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచావు నాయన. అవును తండ్రి, మా యొక్క సహనమును నాయన తండ్రి, మా యొక్క నాయన తండ్రి పేషెన్స్ని నాయన, మోడరేషన్ని నాయన సకల జనులకు మేము తెలియచేసేవారుగా ఉండాలి నాయన. దేవా, సహాయం చేయండి నాయన. మొట్టమొదటిగా నాయన తండ్రి మమ్మల్ని క్షమించమని కూడా అడుగుచున్నాను ప్రభా. చాలా పర్యాయములు నాయన తండ్రి దేవా తండ్రి ప్రభా మేము దేవా రియాక్ట్ అయ్యాము తండ్రి వారి యొక్క నాయన తండ్రి ప్రభా దేవా తండ్రి ప్రభా
పరిస్థితికి వి హ్యావ్ రియాక్టెడ్ మై ఫాదర్ లార్డ్ ఫర్గివ్ us మై ఫాదర్. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరము నాయన తండ్రి మా సహనమును మేము నాయన కనపరిచే వారుగా మేము ఉండి ప్రభా నాయన మీ రాజ్యము నాయన తండ్రి విస్తరించే విషయంలో ప్రతి ఒక్కరము పాలి భాగస్తులు ఉండటకు నీ కృపను దయచేసినందుకు స్తోత్రం చరిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చరిస్తున్నానయ్యా. దేవ జాబ్స్ కొరకు ఎదురు చూసిన వారు, జాబ్స్ చేసిన వారు మీరు దీవించండి అయ్యా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద పేషెన్స్ లార్డ్ దే హ్యావ్ మై ఫాదర్, ద పేషెన్స్ దే ఆర్ క్యారింగ్ మై ఫాదర్. బిజినెస్ చేసిన వారు బిజినెస్ దీవించినందుకు స్తోత్రం. దేవ స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలందరూ కొరకు ప్రార్థన చేసినాను. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన తండ్రి పేషెన్స్ అనే గిఫ్ట్ ప్రభ, పేషెన్స్ అనే దేవా తండ్రి ప్రభ ఈ యొక్క ఆత్మ ఫలంలో ప్రతి ఒక్కరూ ఫలించటకు సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. అవును తండ్రి నాయన వారి యొక్క చదువుల్లో నాయన సహనముతో కూడిన చదువు ప్రభ వారిని ఎక్కలైన ఎత్తైన కొండ ఎక్కిస్తుంది తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి మీరు మాకు చాలిన దేవుడై ఉన్నారు, కృప కలిగిన దేవుడై ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయన. మాకు సహాయం చేసే దేవుడై ఉన్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడవై ఉన్నారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయమని. ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.